ఇలాంటివన్నీ పగలగొడితే గానీ ఓపెన్ చేస్తే గానీ ఇక్కడ క్లారిటీ రాదు. పగలగొట్టకపోతే లోపల కూర్చొని పనులన్నీ చేస్తున్నారు ఈ పిల్లకాయలు. సపరేట్ వారానికి 2 సార్లు పొడి చెత్త కలెక్ట్ చేసుకుంటారు కడపలో. మీకు ఒక బ్యాగ్ ఇస్తారు తొందరలో. మీ దగ్గర ఉన్న డ్రై చెత్త అంటే ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏదైనా కానీ మీరు ఆ బ్యాగ్ లో వేసుకుని వారం మొత్తం ఎత్తి పెట్టుకోవాలి. వారానికి 2 దినాలు మాత్రమే కవర్లు కానీ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ పొడి చెత్త తీసుకుపోయారు. మిగతా రోజులంతా తడి చెత్త తీసుకుంటారు. కిచెన్ వేస్ట్. సో కాబట్టి ఆ కిచెన్ వేస్ట్ ప్రాసెస్ చేసేసి బిట్స్ కానీ మాన్యువల్ అంటే ఎరువులాగా తయారు చేసేసి మళ్ళీ అది వాడేసుకుంటాం, చెత్త అక్యుములేట్ కాకుండా కడపలో. అదే పొడి చెత్త వచ్చింది అనుకోండి, దాని నుంచి బై ప్రోడక్ట్స్ ఏదైనా చేస్తాం, సబ్బు పెట్ట కానీ చెత్త బుట్టలు కానీ అక్కడ తయారు చేస్తాం. సో కాబట్టి మీరు దీనికి సహకరించాలమ్మా. 2 కలిపి ఇవ్వకండి. ఒక కంపెనీ ఐటీసీ కంపెనీ అని వచ్చి వావ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్లే డబ్బు పెట్టేసి మన కడపను వాళ్ళు దత్తత తీసుకున్నారు. సో దత్తత తీసుకున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్ కానీ మనకు ₹1 కూడా ఖర్చు లేదు. కార్పొరేషన్ వాళ్ళే డబ్బులన్నీ పెట్టి చేస్తున్నారు. మనము ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచినాక ఐటీసీ కంపెనీలు మనం తెచ్చుకున్నాం ఇక్కడికి. మన కడప తీసుకోండి. ఉండమ్మా ఒక నిమిషం ఉండు తల్లి. ఐటీసీ కంపెనీని మనం కడపకి తెచ్చుకొని వాళ్ళతో ఈ పని చేయించుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఎట్లా డబ్బులు లేవు, కనీసం వాళ్ళు సేవ చేస్తాను వస్తే వాళ్ళని తీసుకొచ్చుకొని చేసుకోవాలా. దాదాపు జగన్ ప్రభుత్వము దిగిపోయటానికల్లా మనకు 4,000 లక్షల కేజీల చెత్త తడి చెత్త మీద डालना है, ठीक है. सिर्फ प्लास्टिक कवर्स थोड़ी చెత్త में डालना है. वो अलग डब्बे में डाल दो. దాంట్లో వేసేస్తా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా మైదుకూరు పట్టణంలో ప్రారంభించి గత 10 నెలలుగా ఒక్కొక్క థీమ్తో స్వచ్ఛత గురించి ప్రాముఖ్యతను వివరిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం మన బాధ్యతని గుర్తు చేస్తూ 12 నెలలుగా మనం ఈ సంవత్సరం ప్రతి నెల కూడా పూర్తి చేసుకున్నాం. రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా కొత్తగా మనం ఇంకా పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించేదానికి మనం ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా తీసుకుని వెళ్తాం. ఈ నెలకు సంబంధించి సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ దాని ప్రాముఖ్యతను వివరిస్తూ థీమ్ తీసుకోవడం జరిగింది. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతిజ్ఞ తీసుకొని ఈ ప్రతిజ్ఞకు కట్టుబడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో మన వంతు బాధ్యతను నిర్వర్తించాలని చెప్పేసి ఈ ప్రతిజ్ఞ ఉద్దేశం. గౌరవ శాసన సభ్యురాలు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు మనకి ఈ ప్రతిజ్ఞ చేసి మన చేత ఈ ప్రతిజ్ఞ చేయించి ఈ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండేలా మనందరం కూడా మన బాధ్యతను నిర్వర్తించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఈ సమయాన్ని గౌరవ శాసనసభ్యురాలు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారికి అప్పగించడం జరుగుతుంది. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి
పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాల వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. मैं स्वच्छ मित्र विले पुनादी असल पुनादी विले सिलंदी को देखने ఇప్పుడు రమ్మనండి, స్టాక్ ఇప్పుడే రమ్మనండి. ఇమీడియట్ గా కాలువ ఉన్నాయి సార్ ముందు అది ఓనర్ అమ్మినారు అంటారు. ఈ ఒక అడుగు స్థలం అమ్మినారు అంటారు. पुराना नाला है जी, नाला है तो उसे मेरी ఇలాంటివన్నీ పగలగొడితే గానీ ఓపెన్ చేస్తే గానీ ఇక్కడ క్లారిటీ రాదు. పగలగొట్టకపోతే లోపల కూర్చొని పనులన్నీ చేస్తున్నారు ఈ పిల్లకాయలు.